చెప్పారనుకోండి, అదొక అంశం మాట్లాడుతూ ఈ రియల్టర్ల బాధ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకన్నారు ఆ మాట, అది ఓపెన్, అది బయట కూడా కుదిరితే పీసీఆర్ ఉంటే యూ కెన్ ప్లే ఇట్. సో రియల్టర్లు బిల్డర్లు డబ్బు పెట్టి మరీ ఎమ్మెల్యేలను కొనేద్దాం అనుకుంటున్నారా, ప్రభుత్వాన్ని పడగొట్టేద్దాం అనుకుంటున్నారు, ఏమిటి అంత బాధ వచ్చింది వాళ్ళకి? నాకు తెలిసి రిషి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక హెడ్డింగ్లు ఎట్లా వచ్చినాయో కానీ వారు మాట్లాడిన మాటల్లో ప్రజలలో కానీ ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులలో కానీ ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. హైడ్రా అనే విధానాన్ని తీసుకొచ్చిన తర్వాతకి ఒక్క నిమిషం కాదు ఆయన ఏమన్నారో అని మన సందిగ్ధం ఎందుకు, ఏమన్నారో సార్ చూసేస్తే పోతుంది. చెప్పండి. ప్లేట్ మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడడం ఉద్యోగస్తులు అన్న మార్గంలో కూడా రాలేదు. ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర అడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొన్ని అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దీన్ని ఉస్తే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్ట్ అంటారు, మీకు అర్థం దగ్గర పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కారణం వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కనుక దుర్మార్గమైన బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది బిల్లు రావాలి మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, లోన్లు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. ఇక ఇంకొక ముచ్చట చెప్తా మన దుబాక గురించి. దుబాక మరొక విషయం మాట్లాడినా. దుబ్బాక నిజంగా చెప్పాలంటే మన తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలలో కూడా ఇంత అభిమానంగా ఏది లేదు. మన పేరుకు దుబ్బాక నియోజకవర్గం. ఏ ఊళ్ళో సో అది బాలరాజు గారు, అవసరమైతే అన్న ఎంత డబ్బు అన్నా ఇస్తాం, మాకు ఈ గవర్నమెంట్ వద్దు, పడగొట్టేద్దాం అంటే కేటీఆర్ గారు అన్నది ఏంటంటే, అంటే చూడండి, అంటే ప్రతిదానికి లింక్ ఉందా? ఈ భూకుంభకోణం, బాంబు, ఆ తర్వాత ఇప్పటికిప్పుడు మేము తుఫాను వేగంతో అధికారంలోకి వస్తాం, ఈ డబ్బులు ఇచ్చి పడగొట్టేస్తాం, ఎట్లా దీన్ని అన్ని మరి లింక్ చేసుకుంటే చాలా వేరేలా వెళ్ళిపోతుంది. రిషి గారు, మేము ప్రజల్లో తిరుగుతున్నప్పుడు, ప్రజల దగ్గరికి పోతున్నప్పుడు, రైతాంగం దగ్గర పోయినాం అనుకోండి, ఏం సార్ గతంలో మంచిగా రైతు బంధు కరెక్ట్ టైంకి వచ్చేది, రుణమాఫీ మంచిగా అయ్యేది, ఏం సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ సరిగా కాకపోయా, రైతు బంధు ఎంతమందికి ఎన్ని ఎకరాలకు వేసిండో తెలియకపోయా, ఎంతమందికి వేసిండో తెలియకపోయా, ఇది ఒక అస్పష్టత ఉందని చెప్పి రైతాంగం చెప్తా ఉంది. ముసలమ్మల దగ్గర పోయి అడిగినాం అనుకోండి, సార్ ఏమో కేసీఆర్ గారు ఇచ్చిన పింఛనే మళ్ళీ ఈయన నాకు బిల్డర్లు రియల్టర్లు డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొడతామని కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీ ఎమ్మెల్యే అక్కడికే వస్తున్నా రిషి గారు. నేను ఏమంటున్నాంటే, ప్రజల దగ్గర పోయినప్పుడు ఆ లాభాలు చెప్తా ఉన్నారు. ఇలా సర్పంచులు ఉండండి, సర్పంచులు సుమారు వాళ్ళ కాలం అయిపోయే సంవత్సరం పై అయిపోయింది, వాళ్ళ సంబంధించి కొన్ని బిల్డింగ్లు కట్టినారు, చిన్న బిల్డింగ్లు కట్టినారు, చిన్న వర్క్స్ చేసినారు. వాళ్ళ వర్క్ సంబంధించి ఒక 600-700 కోట్లు బకాయిలు ఉన్నాయి సర్పంచులకు సంబంధించి. అలా బకాయిలు విడుదల చెప్పేసి వాళ్ళు సెక్రటరీ ముట్టడి అన్ని చేస్తా ఉన్నారు, వాళ్ళు అదే భావన వ్యక్తం చేస్తా ఉన్నారు. సరే పాయింట్కి రావాలి, మీరు పాయింట్కి రావట్లా. నాకు ఈ రియల్టర్లు బిల్డర్లు డబ్బు పెట్టి ఎమ్మెల్యేలను కొనేసైనా సరే ప్రభుత్వం ఆ పాయింట్కి రావట్లేదు. మీరు అక్కడికి వస్తుంది సార్. నేను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు 100% ఆ భావన ప్రజలలో, రియల్టర్లలో, వ్యాపారం చేసుకున్న వాళ్ళలో కూడా ఉన్నది సార్. నేను ఏమంటే, ఇవాళ కనీసం చిన్న బిల్లులు కావాలంటే సార్ సెక్రటరీ పోయి కమిషన్ ఇచ్చుకునే దుస్థితికి వచ్చింది సార్. సుమారు 100 కోట్లు 200 కోట్లు ఇస్తే చిన్న బిల్లులు అన్ని అయిపోతాయట. కానీ వీళ్ళంతా కూడా పెద్ద కాంట్రాక్ట్, 2-3 కాంట్రాక్టులకే, వాళ్ళ మంత్రులలో కొంతమంది కాంట్రాక్టులకే బిల్లు ఇస్తారు తప్ప నేనన్న మాట కూడా. అరుణ్ రెడ్డి గారు వారు జడ్చర్ల ఎమ్మెల్యే, నేను ఒక ఫైల్ తీసుకపోతే నా పనే కాలే, ఒక ఆయన మధ్యన బ్రోకర్ ఒక 20% కమిషన్ తో నేను చేసుకొస్తా పడని చెప్పేసి ఒక ఆయన అన్నాడని చెప్పేసి అనిరుద్ రెడ్డి గారు ఒక 10 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకుని మన పని ఒక్కరు కూడా కాదండి. వేల కోట్లు కాదు, చట్టాన్ని చుట్టంగా చేసుకుని వేల కోట్లు దోచేశారు ధరణితోటి. ఇప్పుడు దాన్ని మేము మొత్తానికి తీసేసి కొత్తగా భూభారత్ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే ఏమిటా అప్పుడు వేల కోట్లు ఎలాగా మీ ప్రభుత్వం చేసుకోగలిగింది? అందులో ఈ రియల్టర్లు వాళ్ళ పాత్ర ఏంటి? ఇప్పుడు అది జరగట్లేదా? అందుకని ఎంతైనా ఇచ్చి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకుంటున్నారా? 1, 2, 3, 4, 5 చాలా క్వశ్చన్స్ వస్తాయి ఆ స్టేట్మెంట్ తర్వాత. లేదా 100 కోట్లతోటి భూములు వేలం వేసుకుని దాన్ని మళ్ళీ వేల కోట్లు చేసుకునే అవకాశం ఇప్పుడు రావట్లేదా? ఏంటో ఏదో ఉంది, వాస్తవం బయటకు రావట్లేదు. రిషి గారు 2 సంవత్సరాల నుంచి ఒక్క భూమి అమ్మకం కొనుగోలు గాని అమ్మకం గాని లేదు సార్. ఇలా 1 కోటి రూపాయలు నేను ఎగ్జామ్ చెప్తున్నాను. మా అత్తగారు దగ్గర బస్వాపురం దగ్గర 95 లక్షలు, కోటి రూపాయలు పోతున్న ఎకరము ఇలా 60 లక్షలకు 50 లక్షలకు అమ్ముదామన్నా పోయే పరిస్థితి లేదు. 2 సంవత్సరాల నుంచి అసలు భూమి అమ్మకం కొనుగోలు లేని పరిస్థితుల్లో
వ్యాపారం మీద నమ్ముకున్న వాళ్ళు, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మొత్తం బ్లాక్ అయిపోతుంది అమౌంట్ అంతా కూడా. కాబట్టి ఎవరు ఏం చేయాలో చేయక ఇక తలపట్టుకొని కూర్చున్నారు. వ్యాపారవేత్తలైనా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళైనా, అది కారణం చిన్న ప్లాట్లు చిన్న ప్లాట్లు అమ్ముకొని ఒక 1,50,000 ఇంత దాని మీద వచ్చేటువంటి పైసలతో బతికే వాళ్ళు కూడా ఫ్లాట్లు మధ్యన ఎవరైతే మీడియేటర్స్ ఉంటారు వాళ్ళకు కూడా పని దొరికే పరిస్థితి లేదు. ఇలా టోటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఓన్లీ కొంతమంది 2-3